రాష్ట్ర పునర్నిర్మాణం అంటే ప్రపంచానికి చూపిద్దాం రండి అంటూ మంత్రి లోకేష్ ప్రభాసాంధ్రుల్ని స్వాగతించారు. ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు. నాకు మటుకు మీరు ఎంఆర్ఐస్, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. యూరోప్కి వచ్చి దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపు ఉంటుంది. 2019 నుంచి 24 వరకు రాష్ట్రం దారి తప్పిందే, మన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మన పరువు పోతుందని చాలామంది నన్ను కలిశారు, నాతో మాట్లాడారు, నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. వాళ్ళందరూ ఒకటి చెప్పా, కలిసిగట్టుగా పోరాడితేనే ఆ సైకోని మనం తరిమి కొట్టచ్చని. అది చేసి చూపించాం, కలిసిగట్టుగా సాధించాం. అంటే అప్పులు పాలైపోయాం, వడ్డీ కట్టలేకపోతున్నాం, జీతాలు సకాలంగా చెల్లించలేకపోతున్నాం, అనేక ఇబ్బందులున్నాయి. బట్ బాబు గారు పదే ఒక మాట అంటారు, ఆపర్చునిటీస్ ఆర్ వేర్ క్రైసిస్ ఆర్. సో అందరం మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. తిరిగి రండి, పునర్నిర్మాణం చేద్దాం, కలిసికట్టుగా కష్టపడదాం. 5 సంవత్సరాలు, ఎక్కువ సమయం అవసరం లేదు, 5 సంవత్సరాలు ప్రపంచానికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటో చేసి చూపించుదామని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఉంది. ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా, ఇంటరాక్షన్ చేయాలన్నా ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు క్రియేట్ చేశాం. దట్ విల్ బి యువర్ సింగిల్ పోర్ట్ టు కాల్. కేవలం అభివృద్ధి కాదు, రాజకీయ పరంగా కూడా మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా అవసరం.